Hi all of you. Welcome to Murali's classroom. మన ఈ రోజు క్లాస్ నుండి పాల్సెట్ ప్రిపరేషన్ లో భాగంగా పాల్సెట్ 2023 మ్యాథమెటిక్స్ యొక్క బిట్స్ వాటి సొల్యూషన్స్ మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ బిట్ cos 36 into cos 54 minus sin 36 into sin 54. సో ఇది ఏ ఫామ్ లో ఉందంటే cos A cos B minus sin A sin B. సో దీని ఫార్ములా ఎంత cos A plus B. సో cos A plus B ఎంత cos 36 plus 54 cos 90 0. సో 0 అనేది మనకి ఆన్సర్ అవుతుంది, 2 అనేది ఆప్షన్. సో దీన్ని ఇంకోలాగా కాంప్లిమెంటరీ యాంగిల్ రాస్తే cos 36 cos 54 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అవుతుంది sin 36 అవుతుంది, అంటే cos 90 minus 36. అలాగే sin 36 sin 54 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అవుతుంది cos 36, ఎందుకంటే sin 90 minus 36 కాబట్టి. సో ఇలా మనకి 0 వస్తుంది అన్నమాట. ఓకే, సెకండ్ చూద్దాం. ఇఫ్ టూ టవర్స్ ఆఫ్ హైట్స్ h1 and h2 subtend angles of 60 degrees and 30 degrees respectively at the midpoint of line segment joining their feet, then the ratio of their heights h1 is to h2. సో ఇక్కడ 2 టవర్స్ ఉన్నాయి, అది ఒకటి ఏబి ఇంకొకటి సిడి అనుకోండి, సిడి. సో h1 ఏబి యొక్క టవర్ యొక్క హైట్ ఎంత h1, సిడి టవర్ హైట్ ఎంత h2. ఈ రెండింటిలో కలిపి లైన్ సెగ్మెంట్ మిడ్ పాయింట్ నుంచి ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, దీని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత 60, అలాగే దీని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత 30. సో ఇక్కడ మిడ్ పాయింట్ కాబట్టి ఈ రెండింటికి డిస్టెన్స్ ఎక్స్ అయితే ఇక్కడ కూడా ఎంత అవుద్ది ఎక్స్ అవుద్ది. కాబట్టి ఇక్కడ మనం ఏం కనబెట్టాలి h1 is to h2 కనబెట్టాలి. కాబట్టి ఫస్ట్ దీనికి tan అప్లై చేస్తే మనకి tan 60, దీనికి ఆపోజిట్ సైడ్ ఎంత h1 by x. tan 60 వాల్యూ ఎంత √3 కాబట్టి √3 ఇంటూ ఎక్స్ ఇక్కడ తీసుకెళ్తే √3x = h1 అవుద్ది. అదేవిధంగా ఇక్కడ tan 30 అప్లై చేస్తే tan 30 ఆపోజిట్ సైడ్ ఎంత h2 by x. tan 30 వాల్యూ ఎంత 1/√3, x ఇక్కడ తీసుకొస్తే x by √3 = h2 అవుద్ది. మనకు కావాల్సింది h1 is to h2 కాబట్టి h1 ఎంత √3x is to x by √3. ఈ x క్యాన్సిల్ అయిపోతే రెండు వైపులా √3 చేత మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది √3 into √3 ఎంత 3 అవుద్ది, √3 into 1/√3 ఎంత అవుద్ది 1 అవుద్ది, అంటే మనకి 3:1 అనేది మనకి ఆన్సర్ అవుద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. థర్డ్ వన్ the angles of elevation and depression of the top and bottom of lighthouse from the top of 60 meters high building are 30 degrees and 60 degrees respectively. AB అనేది ఒక భవనం అనుకోండి, భవనం ఇదేమో 60 మీటర్ల ఎత్తుంది. ఈ భవనం నుంచి దాని ఎదురుగుండా ఒక దీపస్తంభం, ఒక లైట్ హౌస్ ఉంది, ఇది సిడి అనుకోండి, సిడి. ఈ భవనం పై ఎత్తు నుంచి లైట్ హౌస్ యొక్క పైన టాప్ యొక్క యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అవుద్ది 60 అవుద్ది, అంటే ఇక్కడ ఈ రెండాటికి మనకి ఆపోజిట్ సైడ్ కాబట్టి ఇది ఎంత అవుతుంది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత 30 అయింది. అలాగే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే టాప్ ఆఫ్ ది బిల్డింగ్ నుంచి ఫుట్ ఆఫ్ ది లైట్ హౌస్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఇది ఇక్కడ 60, ఇక్కడ 60 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆల్టర్నేటివ్ యాంగిల్ కాబట్టి మనం ఇక్కడ 60 ఇక్కడ తీసుకుంటాం అనమాట. అయితే మనకు కావాల్సింది ఈ రెండాటికి మధ్యలో ఈ డిఫరెన్స్ ఆఫ్ హైట్ హెచ్ కావాలి. ఇక్కడ 60 కాబట్టి దీని ఆపోజిట్ హైట్ ఎంత అవుతుంది, ఇది కూడా 60 మీటర్స్ అవుతుంది. కాబట్టి మనకి డిఫరెన్స్ ఆఫ్ హైట్స్ బిట్వీన్ బిల్డింగ్ అండ్ లైట్ హౌస్ హెచ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండాటి మధ్యలో డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటే ఫస్ట్ ఇక్కడ ఏబిసిలోని మనం tan అప్లై చేస్తే మనకి ఎంత అవుతుందంటే tan 60, దీనికి ఆపోజిట్ సైడ్ ఎంతమా ఏబి కాబట్టి ఏబి ఎంత 60 బై అడ్జస్టెంట్ సైడ్ ఎంత అవుద్ది ఎక్స్ అవుద్ది ఎక్స్. సో tan 60 వాల్యూ ఎంత √3 కాబట్టి √3 = 60 by x. సో దెన్ x = 60 by √3. ఓకే,
ఇప్పుడు మళ్ళీ ఇక్కడ tan 30 యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉంది కదా, అక్కడ మనం tan 30 అప్లై చేస్తే tan 30. సో దీన్ని ఆపోజిట్ సైడ్ ఎంతమ్మా హెచ్ బై దీన్ని ఎడ్జెసెంట్ సైడ్ ఇక్కడ ఎక్స్ కాబట్టి దీని ఆపోజిట్ ఇది కూడా ఎంత అవుద్ది ఎక్స్ అవుద్ది కాబట్టి బై ఎక్స్. tan 30 వాల్యూ ఎంత 1/√3 ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్ అయింది. సో దీని నుంచి హెచ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుద్ది x/√3. మనకు ఆల్రెడీ ఇక్కడ పైన x ఈజ్ ఈక్వల్ ఎంత అవుద్ది 60/√3 ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 60/√3 సో 60/√3 ఇంటూ √3 అంటే ఎంత 3 అవుద్ది. సో 3 దీంట్లో 20 టైమ్స్ పోతుంది కాబట్టి 20 మీటర్స్. అంటే డిఫరెన్స్ బిట్వీన్ హైట్స్ ఆఫ్ బిల్డింగ్ అండ్ లైట్ హౌస్ ఇస్ 20 మీటర్స్. సో 20 అనేది మనకి ఆన్సర్ అవుద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ పిక్ చూద్దాం. సో ఫోర్త్ పిక్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్. అంటే ఒక ఘటన యొక్క సంభావ్యత కానిది ఏంటి? ఏదైనా యొక్క ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ దేని మధ్యలో ఉంటే 0కి 1కి మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇది 0 ఇది 1 అయింది. 4/5 అనేది 0కి 1కి మధ్యలో ఉంటుంది. కాబట్టి 5/4 యొక్క వాల్యూ 1 కన్నా ఎక్కువ ఉంటుంది. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి మనకి దీని యొక్క ఆన్సర్ ఏమవుద్ది 3 అవుద్ది. 5/4 అనేది మనకి ప్రాబిలిటీ అవ్వదు అనమాట. 5/4 ఈజ్ అవర్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ పిక్ చూద్దాం. ఫిఫ్త్ వన్. If one card is drawn at random from a well-shuffled deck of 52 playing cards, then the probability of getting a non-face card. మనకి ఫేస్ కార్డ్స్ అంటే ఉన్నాయి 12 ఉంటాయి. దీంట్లో నాన్ ఫేస్ కార్డ్స్ అంటే 52. అంటే మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 52లోంచి 12 తీస్తే ఎంత అవుద్ది 40 అవుతుంది అనమాట. సో మనకి నాన్ ఫేస్ కార్డ్స్ వస్తే ప్రాబిలిటీ కావాలంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమో 40 బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అంతా 52. 40/52. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 4 10s 4 13s 10/13 10/13 అంటే 2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పిక్ చూద్దాం. 6th one. A lot consists of 144 ball pens of which 20 are defective and the others are good. Rafia will buy a pen if it is good but will not buy if it is defective. This shopkeeper draws one pen at random and gives it to her. The probability that she will buy that pen. అంటే ఒక లాట్లోని 144 బాల్ పెన్స్ ఉన్నాయి. దాంట్లోని 20 పెన్స్ ఏమో డిఫెక్టివ్ అయింది. ఆమె కొనడానికి వీలయ్యడానికి ఉన్న ప్రాబిలిటీ. కొనడానికి వీలయ్యంటే మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ బాల్ పెన్స్ 144లోంచి డిఫెక్టివ్ 20 తీసేస్తే మనకి ఎంత అవుద్ది 124 బాల్ పెన్స్ మనకి గుడ్ పెన్స్ అనమాట. ఈ 124 పెన్స్ మనం రఫియా కొనడానికి వీలైన బాల్ పెన్స్ కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత అవుద్ది 124 అవుద్ది బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అంతా 144. మనం దీన్ని సింప్లిఫై చేస్తే దీని అంతా 4 3s 4 1s అంటే 431s బై 436 31/36. సో 3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ బ్యాగ్ కంటైన్స్ 3 red ball and 5 black balls. If a ball is drawn at random from the bag, then the probability of getting red ball. అంటే ఒక సచ్లోనే 3 రెడ్ బాల్స్ ఉన్నాయి, బంతులు ఉన్నాయి, అలాగే 3 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. మొత్తం అన్ని 8 బాల్స్. ఓకే, మొత్తం 8 బాల్స్ ఉన్నాయి. దాంట్లోని ర్యాండమ్గా తీస్తే అది రెడ్ బాల్ అవే ప్రాబిలిటీ ఎంత ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్ని 3 బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 8 కాబట్టి 3/8 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 8th one. If the mean of following frequency distribution is 15, then the value of y. మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకి మీన్ ఇచ్చారు కాబట్టి మనకి డైరెక్ట్ మెథడ్లో మీన్ ఫార్ములా సిగ్మా FI XY బై సిగ్మా FI. ఇక్కడ సిగ్మా FI X అంటే ఈ రెండు మళ్ళీ చేస్తే 6 5 ఎంత
30, అలాగే 8 10s 80 ప్లస్ 15 6 90 ప్లస్ 20y ప్లస్ 25 5 ఎంత 125 బై సిగ్మా ఎఫ్ఐ అంటే ఇవన్నీ కలిపితే మనకి 25 ప్లస్ వై ఈజ్వల్ ఆల్రెడీ మనకి మీన్ ఎంత ఇచ్చారు 15 ఇచ్చారు కాబట్టి పైన మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇవన్నీ కలిపితే 325 ప్లస్ 20y బై 25 ప్లస్ వై ఈక్వల్ ఎంత 50. సో ఇక్కడ 325 plus 20y equal to 1525, so 375 plus 15y. సో మనం ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే ఈ 15y అటే తీసుకుంటే 20y లోంచి 15y తీస్తే ఎంత 5y, 325 లోంచి 325 తీస్తే ఎంత అవుద్ది 50. సో y ఈజ్ ఈక్వల్ ఎంత అయింది 10 అయింది. సో y వాల్యూ ఎంత 10 is our answer. Okay, next picture. If the difference between mode and mean of a data k times of difference between median and mean, మనకి ఇక్కడ మీడియన్ కి మోడ్ కి మీన్ కి డిఫరెన్స్ మనకి ఏ విధంగా తెలిసింది మీన్ మైనస్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 times of మీన్ మైనస్ మీడియన్. ఓకే, ఇక్కడ మనకి వచ్చింది మీన్ కి డిఫరెన్స్ బిట్వీన్ మీన్ అండ్ మోడ్ అనేది డిఫరెన్స్ బిట్వీన్ మీన్ అండ్ మీడియన్ కి కే టైమ్స్ ఉందట. కే టైమ్స్ అక్కడ కే బదులు ఎంత ఉంది ఇక్కడ 3 ఉంది కాబట్టి కే వాల్యూ ఎంత 3 అంటే 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బిట్ ది మీడియన్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ ఈజ్. సో ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ చూద్దాం. 2 3 5 7 11 13 17 19 23 అండ్ 29. సో దీంట్లోని మనకి మీడియన్ ఎంత అయింది దీంట్లోని ఇక్కడ ఈ 4 ఇటేవో 4 నెంబర్స్ తీసేస్తే మనకి మధ్యలో 11 and 30 అయింది. దీనికి యావరేజ్ అయింది 11 ప్లస్ 13/2 24/2 12 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. గివెన్ డేటా విత్ 50 అబ్జర్వేషన్స్ ది లెస్ దాన్ ఓగ్యూ అండ్ ది మోర్ దాన్ ఓగ్యూ ఇంటర్సెక్ట్ ది పాయింట్స్ 15.5 20. ఇక్కడ మనకి ఓజ్యూ కర్వ్ తీసుకుంటే లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ ఓజ్యూ ఈ రెండు ఇక్కడ 15.5 అలాగే 20 దగ్గర ఇంటర్సెక్ట్ అయితే దీని యొక్క మీడియన్ ఎంత? మీడియన్ ఎప్పుడు ఎక్స్ వాల్యూ ఎక్స్ కోఆర్డినేట్ ఉంది కాబట్టి మనకి ఈ 15.5 ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది మీడియన్ అవుతుంది కాబట్టి మనకి మీడియన్ ఎంత అవుతుంది 15.5. సో 1 ఈజ్ అవర్ ఆప్షన్. సో నెక్స్ట్ 12 ది మోడల్ క్లాస్ ఫర్ ది ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్. సో ఇక్కడ లెస్ దాన్ 10 లెస్ దాన్ 22 20 అలాగే లెస్ దాన్ 32 అలాగే లెస్ దాన్ 40 అలా ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చిన ఏంటంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అవుతాయి. దీన్ని మనం డిస్ట్రిబ్యూషన్ ఫ్రీక్వెన్సీ టేబుల్ మనం తయారు చేసుకుంటే ఇక్కడ చూడండి 0 to 10 అలాగే 10 to 20 20 to 30 30 to 40 40 to 50 అలాగే 50 to 60. ఇక్కడ ఇచ్చిన లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి మన ఫ్రీక్వెన్సీలో మార్చుకుంటే 0 to 10 ఎంత అవుద్ది 3 అవుద్ది. 10 to 20 ఎంత అవుద్ది 10 to 20 12 లోంచి 3 తీసేయండి. 12 నుండి 3 తీస్తే ఎంత అవుద్ది 9 వస్తుంది 9. అలాగే 20 to 30 అంటే 27 లోంచి 12 తీస్తే మనకి 15 వస్తుంది 15. సో అలాగే 57 లోంచి 27 తీస్తే మనకి 30 వస్తుంది. అలాగే 75 నుంచి 57 తీస్తే 18 అలాగే 80 నుంచి 75 తీస్తే ఎంత 5. అన్నట్లోని మనకి ఫ్రీక్వెన్సీ 30 ఎక్కువ కాబట్టి ఇది
ఏమవుద్ది మోడల్ క్లాస్ అవుద్ది. ఇది మోడల్ క్లాస్ కాబట్టి మోడల్ క్లాస్ ఎంత అయింది 30 to 40. సో 30 to 40 అనేది 1 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. 30 to 40 అనేది మోడల్ క్లాస్ అవుతుంది. ఓకే నెక్స్ట్ బిట్ చూద్దాం. 13th one. ఓకే 13 చూద్దాం. After how many decimal places the decimal expansion of the rational number 23/2 square into 5 అంటే ఎన్ని డెసిమల్ ప్లేస్ తర్వాత ఇది టెర్మినేట్ అవుతుంది. దీన్ని మనం రాసుకుంటే 23/2 into 2 5 ఎంత 10 అని రాయొచ్చు. సో ఈ 2 అనేది 23లోని 11.5 టైమ్స్ వద్ద కాబట్టి ఇది 11.5/10 అని రాయొచ్చు. సో ఇక్కడ 11.5/10 ఎలా ఎంత అవుద్ది 1.15. 10తో డివైడ్ చేస్తే ఈ డెసిమల్ పాయింట్ లెఫ్ట్ సైడ్కి మనకి మూవ్ అవుతుంది కాబట్టి 1.15 అంటే ఎన్ని ప్లేస్ తర్వాత మనకి టెర్మినేట్ అయింది 2 ప్లేస్ తర్వాత కాబట్టి 2 అనేది మనకి సెకండ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే 14. ది సమ్ ఆఫ్ ది ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్ 156. 156 ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనం రాస్తే 2778 నెక్స్ట్ 239 313 అంటే దీన్ని ఎలా రాయొచ్చు 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 13 పవర్ 1. దీన్ని ఎక్స్పోనెంట్స్ని కలిపితే 2 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 2 స్క్వేర్ 3 పవర్ 1 13 పవర్ 1 ఇది కలిపితే 2 ప్లస్ 1 ప్లస్ 1 ఎంత అవుతుంది 4 అనేది వస్తుంది కాబట్టి సమ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఎంత అవుతుంది 4. 3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో నెక్స్ట్ బిట్కి వెళ్దాం. 15th. ఫర్ ఎనీ నేచురల్ నెంబర్ n 9 power n cannot end with which of the following digits. ఓకే ఇక్కడ ఇచ్చిన 9 power nలో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ అంకితో అది అంతం అవుతుంది అన్నాడు. ఇప్పుడు 9 power 1 ఎంత 9 స్క్వేర్ అంటే 81 9 క్యూబ్ అంటే 9 ఇంటూ 9 ఇంటూ 9 729 అలాగే 9 పవర్ 4 729 ఇంటూ 9 ఎంత అవుతుంది 6561. సో ఇక్కడ మనం అన్ని తీసుకుంటే ఇక్కడ ఎండ్ పాయింట్ ఎండ్ డిజిట్స్ ఏమైనా 9191 అలా వస్తుంది కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లోని ఈ 91 కాదు ఏముంది 2 అనేది ఉంది కాబట్టి 2 అనే నెంబర్తో ఇది ఎండ్ అవుతుంది అనమాట. 2 అనేది ఆన్సర్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఓకే 16. ది ఎల్సిఎం ఆఫ్ 12 and 42 ఈజ్ 10m ప్లస్ 4. 12కి 42కి ఎల్సిఎం రాదు. ఓకే ఎల్సిఎం 2 టేబుల్ ఎంత 621 మళ్ళీ ఇది 3 టేబుల్లో ఇండెన్స్ పోద్ది 3 2s 3 7s. సో ఎల్సిఎం ఎంత అవుద్ది 2 into 3 6 6 2s are 12 12s are 84 అనేది ఎల్సిఎం అయింది. అక్కడ ఎల్సిఎం ఎంత వాల్యూ ఇచ్చాడు 10m ప్లస్ 4 అని ఇచ్చాడు. ఈ 4 అడిగి తీసుకెళ్తే 10m ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 84 మైనస్ 4 ఎంత 80. సో m ఈజ్ ఈక్వల్ టు 80/10 ఈజ్ ఈక్వల్ టు 8. సో 4th one అనేది మనకి ఆన్సర్ కరెక్ట్ అనమాట. ఓకే నెక్స్ట్ 17. ది వాల్యూ ఆఫ్ 1/log 60 base 3 plus 1/log 60 base 4 plus 1/log 60 base 5. దీనికి సో ఇచ్చిందాన్ని దాని రెసిప్రోకల్ రాసుకుంటే 1/log 60 base 3 మనం log 3 base 60 plus log 4 base 60 plus log 5 base 60 దీని రెసిప్రోకల్స్ కింద రాసుకుంటే అలా వచ్చింది. మనకి ఆల్రెడీ log x ప్లస్ log y ని మనం ఎలా రాయొచ్చు log x y అని రాయొచ్చు కాబట్టి దీన్ని మనం log 3 into 4 into 5 base 60. సో log 3 4s are 12 12 5s are 60 log 60 base 60 ఎంత అవుతుంది 1 అవుతుంది కాబట్టి 2 ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం కదా
18th. Which of the following collection is not a set? Set అనేది well defined అయి ఉండాలి. Well defined set అనేది 18 చూద్దాం. Which of the following collection is not a set? కింది వాటిలో సెట్ కానిది. ది కలెక్షన్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 20. 2కి 20కి మధ్యన సెట్ మన ఉంది కాబట్టి ఇది ఒక సెట్ అవుద్ది. అలా కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ విచ్ సాటిస్ఫై ఈక్వేషన్, దీనికి రూట్స్ వస్తాయి కాబట్టి మనకి ఇది కూడా సెట్ అవుద్ది. ఓకే, అలాగే ది కలెక్షన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 100. 1కి 100కి మధ్యలో మనకి ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా వెల్ డిఫైన్డ్ కాబట్టి ఇది కూడా సెట్. ది కలెక్షన్ ఆఫ్ బ్రిలియంట్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్, కాబట్టి ఇది మనం డిఫైన్ చేయలేం. బ్రిలియంట్ స్టూడెంట్స్ అనేది మనం డిఫైన్ చేయలేకపోతే కాబట్టి సో 4th one ఈజ్ నాట్ ఏ సెట్. ఇది సెట్ కాదన్నమాట, కాబట్టి వెల్ డిఫైన్డ్ కాదు కాబట్టి ఇది సెట్ అవుతుంది అనమాట. 4th one ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ 19. P is equal to 3m such that m belongs to n. Q is equal to 3 power m such that m belongs to n. అయితే దీంట్లో ఏది కాదు. ఇప్పుడు P అనేది మనం ఏ విధంగా రాయొచ్చు? 3m అంటే 3 1 is 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15 and so on. ఇది Q అనే సెట్ ఎంత అవుతుంది? 3 power 1 అంటే 3 power 1 అంటే 3, 3 square 9, అలాగే 3 cube 27 and సో ఆన్. సో ఈ క్యూలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ పీలో ఉంటాయి కాబట్టి మనకి 3 అనేది ఉంటుంది, అలాగే 9 అనేది ఉంటుంది, 27 అనేది ఉంటుంది. కాబట్టి ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ క్యూ బిలాంగ్స్ టు పీ కాబట్టి క్యూ ఈజ్ సబ్సెట్ ఆఫ్ పీ. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, if A and B are disjoint sets, n of A equal to 4, n of A and B is equal to 7, then n of B. Disjoint sets అంటే A intersection B పై అయితే డిస్జాయింట్ సెట్స్ అంటారు. అప్పుడు n of A intersection B ఎంత అవుద్ది? 0 అయిపోద్ది కాబట్టి సో అప్పుడు n of A union B ఈక్వల్ ఎంత అవుద్ది? n of A ప్లస్ n of B. సో n of A union B ఆల్రెడీ 7 ఇచ్చారు కాబట్టి n of A ఎంత? 4 కాబట్టి అప్పుడు n of B ఎంత అవుద్ది? 3 అవుతుంది అనమాట. సో 3 is our answer. నెక్స్ట్ వన్ 21. If the sum and product of zeros of a quadratic polynomial are 3 and minus 10 respectively, the polynomial. అంటే sum of zeros అంటే alpha plus beta 3, sum product of zeros alpha beta minus 10 అయితే ఆ polynomial మనకి x square minus alpha sum of zeros into x plus alpha beta. So x square minus alpha plus beta minus కాబట్టి minus 3x plus alpha beta minus 10 కాబట్టి minus 10. సో ఇక్కడ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 22. If x minus 2 is the factor of polynomial x cube minus 6x square plus ax minus 8, then value of a. ఇక్కడ ఫ్యాక్టర్ థియరం ప్రకారం x minus 2 అనేది ఫ్యాక్టర్ అయింది కాబట్టి x బదులు 2 అనేది మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 క్యూబ్ ఎంత అయింది? 8 మైనస్ 6 into 2 square. 2 square అంటే 4 కాబట్టి 6 4s are 24 plus ax అంటే 2x minus 8 ఈక్వల్ ఎంత? 0 అయింది. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 8 పోయింది. x is equal to 24. సో minus 24 equal to minus 2x. Then x is equal to 24/2. So 12. X is equal to ఎంత అయింది? 12. Second one is correct answer. Okay. So next problem చూద్దాం. (23) If alpha, beta, gamma are the zeros of the cubic polynomial 2x cube plus x square minus 13x plus 6, then the value of alpha, beta, gamma. మనకి alpha, beta, gamma
వాల్యూ ఎంత మైనస్ డి బై ఏ అంటే మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఎంత వచ్చింది డి 6 వచ్చింది కాబట్టి మైనస్ 6 బై కోషంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఎంత 2 వచ్చింది 2 మైనస్ 6 బై 2 ఎంత మైనస్ 3 సో మైనస్ 3 అనేది 2 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట నెక్స్ట్ 24 ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ షోన్ ఇన్ ది గ్రాఫ్ ఇక్కడ జీరో వాల్యూ ని ఇంటర్సెక్ట్ చేస్తే ఆ జీరో వాల్యూ అవుతుంది కాబట్టి ఇటు పారాబోలా డస్ నాట్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఇక్కడ నో జీరో వాల్యూస్ కాబట్టి 1 అనేది మనకి ఆప్షన్ వస్తుంది అనమాట నెక్స్ట్ 25 ది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఎక్స్ ప్లస్ 2y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అలాగే 3x ప్లస్ 12y మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది నో సొల్యూషన్సా 2 సొల్యూషన్సా లేకపోతే యూనిక్ సొల్యూషన్సా కావాలనుకోండి a1 బై a2 a1 బై ఇక్కడ a1 ఎంత 1 ఉంది a2 ఎంత 3 ఉంది 1 బై 3 అయింది ఇక్కడ b1 బై b2 ఎంత అయింది 2 బై 12 అయింది 2 బై 12 మీన్స్ 1 బై 6 సో 1 బై 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 బై 6 అంటే a1 బై a2 నాట్ ఈక్వల్ టు b1 బై b2 వచ్చింది కాబట్టి సో దీని యూనిక్ సొల్యూషన్ యూనిక్ ఇది ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతుంది కాబట్టి దీని యూనిక్ సొల్యూషన్ అంటే 3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట ఓకే ఇప్పటి వరకు మనం పాల్సెట్ 2023 మ్యాథమెటిక్స్ బిట్స్ 1 నుంచి 25 బిట్స్ మనం దాని సొల్యూషన్స్ మనం చూసాం నెక్స్ట్ పార్ట్స్లోని మిగిలిన సొల్యూషన్స్ మనం చూద్దాం ఓకే ఆల్ ది బెస్ట్